ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని అనువాదాలు చేసిన ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృప దేవాలయాలు నీకు వందతారు అయ్యా. ఇంతవరకు మనం కాచి చెప్పాలని నీకు వందతారు. పుస్తకం నీకు నామాన్ని ఆరాధిస్తున్నాం. నేను మాట్లాడుకుని రక్షించుకుని ప్రార్థిస్తున్నాం. ఆ తర్వాత భాగ్యం ద్వారా తండ్రి ఎవరితో ఏ రీతిగా మాట్లాడుకుంటున్నావు అలా మాట్లాడుకుని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సాంగ్స్ ఆఫ్ లైఫ్ పాటల పుస్తకం నుంచి నీ కృప జీవం కంటే ఉత్తమమైన పాడపాడుకుంటూ ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తించున్. కృపా నీ కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపా నీ కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. హల్లెలూయా. ప్రేక్షకులు అందరికీ ఈ ఆదివారం దినాన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ప్రార్థన చేసుకొని నేను వాక్యాన్ని చదువుదాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి శిశువుల గురించి తండ్రి కాపాడుతండి, బలపరుస్తాడు, శ్రమపరుస్తుంది. ఎక్కిడు హానికి లోకున్న తండ్రి మీరు తండ్రి మమ్మల్ని నడిపిస్తుంది. నీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. కొద్దిసేపు తండ్రి అమలు తండ్రి వాక్యం ధ్యానిస్తుంది. మేము మాటలను ప్రార్థిస్తూ నీ వాక్యం తండ్రి లోతైన మనమాలు తండ్రి మేము చూసినట్లు మేము గ్రహించినట్లు మాకన్నా మేము తెరవమని అసలు చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. అలాగే 5వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. చూడు మాట్లాడుతున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హల్లెలూయా. ఈరోజు నీ స్టడీ పర్పస్ లో కావచ్చు, నీ జాబ్ పర్పస్ లో కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విధమైన సమస్య కావచ్చు, ఏ విధమైన అవరోధమైన కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయవాంఛ ఎప్పుడు తీర్చబడుతుంది? నువ్వు యెహోవా యందు సంతోషిస్తేనే. అంటే ఈరోజు దేవుడు నేను ఇంకా సజీవంగా ఉంచాడు, దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలిసి అప్పుడు నువ్వు సంతోషించినట్లు యెహోవా నిన్ను దీవిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆయనను సంతోషిస్తావో అప్పుడు నీ హృదయావాంఛలు తీర్చబడతాయి. ఈరోజు నీ హృదయవాంఛన అంటే నీకు ఏదైనా కార్యంలో ఫలితం అంటే ఫలితం రెండింతలు కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనను సంతోషించితేనే ఈరోజు నువ్వు ఫలిస్తావు, నీ హృదయవాంఛలు తీర్చబడతాయి. దేవుడు 5వ వచనంలో మాట్లాడుతున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము. హల్లెలూయా. ఈరోజు నీకు ఇబ్బందులు కలుగుతున్నాయా, నీకు అవరోధాలు కలుగుతున్నాయా, నీ మార్గమును ఆయనకు అప్పగించి చూడు. దేవుడు మాట్లాడతాడు, యుద్ధము యెహోవాదే. ఈరోజు నీ కార్యాన్ని నువ్వు ఆయనకు అప్పగించి చూస్తేనే నీకు ఈరోజు ఆశీర్వాదం కలుగుతుంది. నీ స్వప్రయత్నం నువ్వు ఎప్పుడైతే నీ స్వశక్తి ఉపయోగిస్తావో అప్పుడు నువ్వు వేటికల్లో కూడా గెలవలేవు. కానీ నువ్వు దేవునికి నీ కార్యం అప్పగిస్తావు, నువ్వు దేవుని యందు ఆ కార్యమును నమ్ముతావు, నువ్వు ఖచ్చితంగా దానిలో విజయం పొందుతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించడం ప్రాణిష్కం ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి వాడిని వందనండి తన వాక్యం పడతాను మొదటి మాటని వందనాలు వేసే వాక్యం ఆటలు వృక్షం తండ్రి ఫలింప తండ్రి ఎంతో మందికి వాక్యం ఆదరణగా మార్చబడుతుంది అక్కడ ప్రార్థిస్తూ తండ్రి వాక్యం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరి తండ్రి నెమ్మదిని అనుభవించడం ప్రార్థిస్తాం తండ్రి. ఇప్పుడు చూస్తాను ఎవరితో తండ్రి అనారోగ్య సమస్యలు తండ్రి బాధపడుతుందని వారి తండ్రి ఆరోగ్యకరంగా ప్రార్థిస్తాం తండ్రి. ఎవరితో తండ్రి అప్పుడు సమస్యలు బాధపడుతుంది వారి తండ్రి సమృద్ధి కలంగా ప్రార్థిస్తాం తండ్రి. ఎవరి హృదయాలలో తండ్రి ఎవరి కుటుంబాలలో శాంతి సమాధానం లేక తండ్రి వారి తండ్రి మొర పెడుతున్నారో చేస్తున్నాములో వారి ప్రార్థన తండ్రి మీరు తండ్రి జవాబు తండ్రి కలగ చేదురుగా ప్రార్థిస్తాం తండ్రి. నీ మహిమ నీ ఆత్మ ప్రేరేపణ వారందరూ తండ్రి అనుభవించుడుగా ప్రార్థిస్తాం తండ్రి. రచన చేస్తున్నాము తండ్రి. వారి తండ్రి నీ అందు సంతోషిస్తానే వాడి హృదయాలు తండ్రి వాడి హృదయ వాంఛలు తండ్రి తీర్చుకుందరు ఇక్కడ ప్రార్థిస్తాం తండ్రి. ఈరోజు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నీ వాక్యం తండ్రి గాయకున్న బిడ్డగా తండ్రి మీరు నిలబెట్టమని రచన చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రెసిడెంట్ అందరికీ